సో గాయ్స్ ఈరోజు మేమైతే మా రాఖీ గన్ వేసుకొని గ్రూమింగ్ అయితే చేయించబోతున్నాం అనమాట. గ్రూమింగ్ అంటే ఏందో అనుకుంటారు, షేవింగ్ అదే కటింగ్ అంటారు కదా, మనకైతే షేవింగ్ కటింగ్ దీన్ని గ్రూమింగ్ అంటారంట. సో దానికోసం అయితే వచ్చినాము. ఇక్కడ కొత్తగా అయితే ఓ షాప్ ఓపెన్ చేసినారనమాట. ఏదో బాగుందని చెప్పి ఈ షాప్కి అయితే వచ్చినాము. ఇది మనకి ఫుడ్ స్ట్రీట్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది అనమాట బెంగళూరులో ఫుడ్ స్ట్రీట్ ఆడప్ప అనుకుంటేది దండి ఫుడ్ స్ట్రీట్లో ఉంటాయి. సో మనకు వచ్చేసి ఎక్కడంటే రామ్మూర్తి నగర్లో ఉండే ఫుడ్ స్ట్రీట్కి ఆ రోడ్లో అయితే కొత్తగా ఓపెన్ చేసినారంట. మనమైతే ఫ్రీగా అయితే ఇక్కడ గ్రూమింగ్ అయితే చేయించుకున్నాం అనమాట. ఫ్రీగా గ్రూమింగ్ అంటే మామూలు గ్రూమింగ్ తీపించుకోవాలంటే పెట్ షాప్లో అయినా కానీ మనకి దగ్గర 1000 రూపాయల నుంచి 2000 మధ్యలో ఉంటుందన్నమాట. కావాలంటే ఎవరైనా డాగ్స్ ఉండే వాళ్ళకైతే మీరు ఎంక్వైరీ చేయొచ్చు. చూడండి మనోడు ఉరికే పులి సింహం ఉన్నట్లున్నాడు. ఉరికే ఫుల్ హెయిర్ అనమాట మనోనికి. మామూలుగా మనోనికి హెయిరే మనకి పెద్ద ప్రాబ్లము. ఇంట్లో ఏంటంటే మనము అన్నము చక్కగా తినలేము, నీళ్ళు చక్కగా తాలేము, బట్టలు చక్కగా వేసుకోలేము. ఏమన్నా చేయని ఎంటుకలే అంటాయి అనమాట. మనం అన్నం తినేకపోతే ఎంటుకలు వస్తాయి, నీళ్ళు తాగకపోయినా ఎంటుకలు వస్తాయి, ఇంకా బట్టలు వేసుకున్నామంటే బట్టల మీద కానీ ఎంటుకలే ఉంటాయి. మన ఇంటికి బంధువులు చుట్టుమిత్రులు కానీ ఎవరు రారనమాట, ఏంటంటే ఎంటుకలు వస్తాయని చెప్పి. కానీ ఆ ఎంటుకలు కూడా చాలా డేంజర్ అంట గైస్. దాని నుంచి ఏంది క్యాన్సర్ అట్లా వ్యాధులు కూడా వస్తాయంట. నేనేమంటే వత్తేరానిలే అని చెప్పి అంతా శివుని గేట్స్ పెట్టి ఇంకా అట్లే పెట్టినా ఉన్నామని ఏం చేస్తాం, ఇంక తెచ్చుకున్నాం కదా అని చెప్పి. సో నేను ఎట్లా ఫ్రీగా గ్రూమింగ్ అనేది ఫ్రీగా ఎట్లా చేయించుకుంటున్నాను అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరైతే దీన్ని లాస్ట్ వరకు అయితే చూడాలి. వీడియోని చూసినట్టయితే మీకు లాస్ట్ వరకు మీకు ఫ్రీగా మీరు కూడా మీ దగ్గర ఒక కుక్క కానీ ఏదైనా పెట్టుంటే మీరు కూడా ఫ్రీగా అయితే ఇట్లా గ్రూమింగ్ చేయించుకుంటే ఒక ఆప్షన్ అయితే మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ. సో అదైతే మీకు అయితే చెప్తా అనమాట. సో మనకి ఇక్కడ పెట్టేది గ్రూమింగ్ అయితే స్టార్ట్ చేసినారు. చూడండి మనోనికి నేనేం చెప్పినానంటే 7mm 8mm 6mm ఆర్ఆర్ డీరాడ్ అన్నంతా ఏం లేకున్నట్లా డైరెక్ట్ 1.5mm డైరెక్ట్ గుద్ది బారయ్యి గుండు గోకేయి అని చెప్పినాను. ఏంటంటే మనోనికి హెయిర్ ఎక్కువ ఫాల్ అవుతుంది. అది కాక కొంచెము ఎప్పుడు చేపిలేదనమాట హెయిర్ రిమూవల్, అంటే ఫుల్ పునః జీరోకి ఎప్పుడు చేపిలేదు. సో అట్లా చేపిద్దామని చెప్పి ఇప్పుడైతే చేస్తున్నాం అనమాట. సో ఆ విధంగా చేస్తున్నాం. మళ్ళీ ఫైనల్గా ఎట్లొస్తుంది ఏం కథ షేప్ అయితే మనకి తెలియదు. భయ్యా నేపాల్ అంట, చాలా ఫ్రెండ్లీ ఉన్నాడు. భయ్యా కూడా బాగా మాట్లాడుతున్నాడు, నా దగ్గర అయితే బాగా ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నాడు. పాప మొగుడే ఒకడు ఉన్నాడు, ఇంకోడు ఎవడో ఉన్నాడంట. కానీ భయ్యా జతికి అతను వచ్చేసి లేడంట, అతను ఏమో బాగాలేదని చెప్పేసి రెస్ట్ తీసుకొని హాలిడేలో ఉన్నాడంట. సో ఈరోజు పొద్దున్న నుంచి భయ్యా ఒక్కడే కష్టపడుతున్నాడంట. దగ్గర ఒక 7-8 కుక్కలు అయితే వచ్చినాయంట. 7-8 కుక్కలకైతే గ్రూమింగ్ చేసినాడంట పొద్దున్న నుంచి. ఒక్కొక్క కుక్కకి 2-3 గంటలు అయితే పడుతుందంట, 2 గంటలు అట్లా. మంది పెద్ద కుక్క కాబట్టి 2 గంటలు, చిన్న కుక్క అయితే గంట సేపులో అయిపోతుందంట. బట్ కానీ ఫుల్ అయితే స్ట్రెస్ అయిపోయినా భయ్యా. బట్ నీదే లాస్ట్, ఇంకా నీది ఒక్కదానికి చేసేసి ఇంకా ఈరోజు క్లోజ్ చేసేస్తాను, టీకి తాగే అన్నాడు. సర్లే భయ్యా అని చెప్పిన, బాది భయ్యా అని చెప్పినాను. సో తీస్తూ ఉన్నాడనమాట. చూడండి అర్థం అప్పుడే ఎగిరిపేర్చింది. మనోనికి ఫుల్ గుండులాగా జీవిస్తున్నాం అనమాట. ఇక్కడ దీని పేరు వచ్చేసి ది పెట్ ప్రాజెక్ట్ అని కొత్తగా అయితే పెట్టినారనమాట షాపు. మీకు ఇవ్వడం కావాలంటే మీరు కూడా వచ్చి ఏమన్నా షాపింగ్ చేయొచ్చు అనమాట. చూడండి హెయిర్ ఇంత ఫుల్గా తీపిస్తే, అది కాక హస్కీలకి బాగా కూలింగ్ అంటే బాగా ఇష్టం కాబట్టి కూల్గా ఉండాలనుకుంటాయి కదా. సో ఈ విధంగా పూర్తి తీపిచ్చినామంటే హ్యాపీగా కూల్గా కూడా ఉంటాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనూ మళ్ళీ పాత హెయిర్ అంతా పోయి కొత్త హెయిర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఫుల్ తీపిద్దామని అయితే నేను ఫిక్స్ అయిపోయి ఫుల్ తీపిస్తున్నాను. సో మనకి ఇక్కడ మొత్తం అన్నీ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. స్నానం చేయించేవి కానిలే, మళ్ళీ ట్రిమ్మింగ్ కానిలే, మళ్ళీ ఏమన్నా తినేవి కుక్కలకి పిల్లలకి తినేవి, మళ్ళీ వచ్చేసి ఇంకా ఏం గైస్ చైన్లంట, గ్రేవీ ప్యాకెట్లంట, అవంట ఇవంట అన్నీ అయితే ఉన్నాయి. మామూలుగా మనకు వచ్చేసి ఈ విధంగా హెయిర్ కట్ అంటే అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ అంట. ఎందుకంటే కొత్తగా షాప్ పెట్టినారు వీళ్ళు. సో రీసెంట్గా షాప్ పెట్టినందుకు ఆ అమౌంట్ అనేది తక్కువ రేట్కి అయితే చేస్తున్నారనమాట. మనకి ఈవిడ స్నానం గీనం చేయాలా అంటే 800 అంట, గ్రూమింగ్ అయితే 950 అంట, స్నానం చేయించేది అయితే వచ్చేసి 800. మనకి ఫ్రీగా చేయించుకోవాలా అంటే ఏమంటే మీరు ఫ్రీగా చేయించుకోవచ్చు. అతి త్వరలో వచ్చేసి మనము షాప్ని అయితే విజిట్ కావాల్సి ఉంటుంది అనమాట. ఫ్రీ గ్రూమింగ్ కావాలి మనకి అంటే, ఎందుకంటే ఈ షాప్ అనేది రీసెంట్గా ఓపెన్ చేసినారు. ఏదన్నా ఆఫర్ అంటే ఆ షాప్ అయినా కొత్తగా ఓపెన్ చేసినాడు కొన్ని రోజులు మాత్రమే పెడతారు కదా.
మళ్ళీ ఇంకా బాగా షాప్ అంతా డెవలప్ అయిపోయి అందరూ వచ్చే మొదలైనాక వాళ్ళకి వ్యాపారాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్ని ఆఫర్లు అన్నీ తీసేస్తారు. సో అట్లని చెప్తున్నాను అనమాట ఆ ఉద్దేశంతో. సో ఈడ భయ్య ఒకడే ఉన్నాడు కాబట్టి భయ్యాకి నేనైతే బాగా చాలా హెల్పే చేసినాను. అంటే ఇట్లా పట్టుకోవడం కానీ డాగ్ని. అంటే మన రాకీ గాడు కూడా చాలా గుడ్ బాయ్ అనమాట, చాలా మంచోడు. అంటే వాడు చిన్నప్పటి నుంచి కూడా బాగా ఫ్రెండ్లీగానే పెరిగినాడు. అది కాక అందరితోనూ జనాలతో పెరిగినాడు కదా, బాగా అన్నీ అర్థం చేసుకుంటాడు, ఏమీ ఇబ్బంది అయితే ఎక్కువ పెట్టాడు అనమాట. సో కానీ భయ్యాకి హెల్ప్ చేయడానికి అట్లా అప్పుడప్పుడు అట్లా పట్టుకున్నాను డాగ్ని అయితే. సో చూడండి భయ్య కూడా పాపం పేషెన్సీతో ఫుల్ బాగా మంచిగా అయితే తీస్తున్నాడు అనమాట. మొత్తం అయితే మన డాగ్కి హెయిర్ కట్ అయితే ఈ రోజుతో అయిపోతుంది. అయిపోతే ఇంకా ఎంజాయ్ పండుగ, వాడు కూడా హ్యాపీగా ఉంటాడు. మా ఇంట్లో హెయిర్ కూడా తక్కువ అవుతుంది. ఈ అన్నం తినే దాంట్లో దీంట్లో అంతా కూడా హెయిర్ ఉండదు అనమాట. సో చూడండి గైస్, ఇక్కడ వరకు అయితే వచ్చింది మనోనికి హెయిర్ కట్, ఈడి దాకా జరిగిందనమాట. బట్ ఇట్స్ ఫైన్, కొంచెం త్వరగానే అయిపోతుంది. సో నేనేం చెప్పినానంటే మీరైతే కామెంట్ చేయండి ఏ విధంగా హెయిర్ కట్ చేస్తే బాగుంటుంది హస్కీకి అనేసి మీకు తెలిసిండుంటే. నేను ఏ విధంగా చెప్పినాను అంటే మొత్తం బాడీకి అంతా 0 కట్ చేసేయి, 1% అట్లా పెట్టేసి జస్ట్ తీసేసేయి. ఈ తల దగ్గర వీటి నుంచి ఈ తలకి జస్ట్ కొంచెం అట్లా పైన అంతా తీసేసి రౌండ్ షేప్ పెట్టి ఇక్కడ వరకే పెట్టు. తోకకు అట్లే, తోకకు కూడా హెయిర్ పెట్టు. అంటే తోకకి తలకి హెయిర్ గైస్ మధ్యలో అంతా మొండంకంతా తీసేయమని చెప్పిన అనమాట. కొత్త హెయిర్ వస్తుందో వచ్చేకేమో. సో చూడండి యార్ చూసినా హెయిర్ అయిపోయింది. ఎంత హెయిర్ వచ్చిందో చూడండి మీరే, ఫుల్ హెయిర్ వచ్చిందనమాట. సో ఈ విధంగా అయితే ఇంకా మన ప్రాసెస్ అయితే జరుగుతుంది. మనోనికి మొత్తం అంతా అయిపోయినకి దగ్గర 1.5 కాదు 2.5 గంటల సేపు అయితే పట్టిందనమాట. హెయిర్ కట్ ఒక్కటే, మళ్ళీ స్నానానికి గినానికి కాదు, మళ్ళీ స్నానానికి గినానికి దానికి 1 గంట 1.5 2 గంటలు పడుతుంది. సో ఏంటంటే మనకి ఫ్రీగా ఎట్లా అంటే ఫ్రీగా మీకు కూడా మీ పెట్లు ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి మనం చూడండి వాడు మామూలుగా మనోనికి అక్కడ ముడితే చెక్కిలిగిల్లు ఉందనమాట. వాడు అక్కడ అందుకే ట్రిమ్మర్ పెడతాంటేనే భయ్య వాడు నవ్వలు బట్టి గీరుకుంటాడు, నవ్వ కాదు చెక్కిలిగిల్లు బట్టి గీరుకుంటున్నాడు. చూడండి ఆల్మోస్ట్ బాగానే ఎగిరిపోయింది వెనకలా ముందర అంతా. ఇంకంతా కొంచెం ఆడాడ 70%కి వచ్చిందనమాట. 70 కాదు 75%కి వచ్చింది. ఇంకొక 30% ఉంది. అంటే అంతా షేప్ చేయాలి కదా, రౌండ్గా తలకాయకి షేప్ చేయాలా, తోకకి షేప్ చేయాలా, మళ్ళీ వచ్చేసి ఇంకా ఆడాడ హెయిర్ ఉంది అదంతా తీయాలా, మళ్ళీ ఫినిషింగ్ అంతా చేయాలా. ఇదంతా కానీ టైం పడుతుంది, ఇంకొక 1/2 అవర్ దాకా పట్టొచ్చు అనమాట. సో మీరు కూడా ఇప్పుడు నేనైతే ఈ ఫ్రీ గ్రూమింగ్ చేపిస్తున్నాం కదా. సో ఫ్రీ గ్రూమింగ్ కాకుండా ఫ్రీ బాతింగ్ అయితే ఇక్కడ మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. ఎట్లా మనకి బాతింగ్ అయినా సరే 900 రూపాయలు పెట్టిండే 900 రూపాయలు ఉండే బాతింగ్ మనకు ఫ్రీగా దొరకల్లా అనేది ఎట్లా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఏదో ఒకటి 900 రూపాయలు పర్చేజ్ చేయాలన్నమాట. ఐటమ్స్ డాగ్ కానీ క్యాట్కి కానీ ఏ దానికైతే మన ఆ పెట్ ఏదైతే ఉంటుందో ఆ పెట్టుకి సంబంధించిండేది 900 రూపీస్ నుంచి 1500 మధ్యలో మనం ఎంతైనా చేయొచ్చు. నేనైతే 1300కి చేసినాను అనమాట. సో ఆ మధ్యలో మనం ఎంతైతే మనం అమౌంట్కి ఏవైనా ఐటమ్స్ తీసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ స్పా అయితే ఫ్రీగా ఉంటుంది. స్పా అంటే బాతింగ్ మాత్రమే అంట. నేను యాక్చువల్గా టోటల్ అనుకున్నా గ్రూమింగ్ అంతా అని, బట్ కాదంట. ఈ భయ్య వచ్చిన తర్వాత బ్రో వచ్చి చెప్పినాడు అనమాట, లేదు బ్రో ఈ స్పా ఒక్కటే అని చెప్పేసి ఓకే ఫైన్ అని చెప్పినాను. స్పా అంటే బాతింగ్ అంతా చేసిస్తారు నీట్గా, చెవులు గీవులు అంతా క్లీన్ చేసి, పాస్ అంతా క్లీన్ చేసి, స్నానం గీనం చేపించి, మంచి షాంపూ వేసి అంతా క్లీన్ చేసి స్నానం చేపిస్తారు. మనకైతే ₹1 పే చేయాల్సిన పనిలే, జస్ట్ మనం 900కి ఐటమ్స్ తీసుకోవాలా. సో మనకి 900కి ఐటమ్స్ తీసుకోవచ్చు, తర్వాత మనకి స్నానం అనేది ఫ్రీగా కూడా వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉందన్నమాట ఇక్కడ ఆఫరు. ఈ ఆఫర్ జరుగుతున్నది వచ్చేసి రామ్మూర్తి నగర్లో అనమాట. చూడండి మనోనికి ఎంత బొచ్చు పడింది, కిందంతా బొచ్చు ఎగిరిపోయింది ఈ రోజుతో. నాకైతే భలే ఆనందము. సో ఈ ఆఫర్ ఎక్కడ నడుస్తుంది అంటే రామ్మూర్తి నగర్లో మనకు వచ్చేసి రామ్మూర్తి నగర్ అని ఉంటుంది బెంగళూరులో. రామ్మూర్తి నగర్లో రాఘవేంద్ర సర్కిల్ అని ఉంటుంది. ఆ యొక్క సర్కిల్ దగ్గర ఫుడ్ స్ట్రీట్ అని ఉంటుంది. మీరు ఎన్ఆర్ఐ లేవెట్ అని అంటారు. ఆ యొక్క ఎన్ఆర్ఐ లేవెట్లోనే ఈ కొత్తగా అయితే షాప్ ఓపెన్ చేసినారనమాట. ఇక్కడికి వచ్చి మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే మీ పెట్టుకు కూడా మీరైతే ఫ్రీగా అయితే స్నానం చేయించుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే మనోనికి షేపింగ్ నడుస్తుంది అనమాట. అంతా షేవ్ అయిపోయింది, ఓన్లీ ఇప్పుడు షేప్ చేస్తున్నాడు తలకంతా. నేను తలకు రౌండ్గా షేప్ పెట్టమన్నాను. చూడండి మొన్నెంకంతా ఎట్లా తీసినాడు అనేసి చూడండి. మామూలు ఊర్లో కుక్క అయిందప్ప, ఊర్లో కుక్క. కటింగ్ అయితే సో తలకాయకైతే షేప్ కూడా పెడుతున్నాడు. ఇంకా అంతా ఫినిషింగ్ టచ్ అంతా ఇస్తున్నాడు అనమాట. సో ఈ షాప్ వచ్చేసి ఇంకా కొత్తగా ఓపెన్ చేసినారు కాబట్టి ఐటమ్స్ కూడా ఇంకా అంతేం లేవు, జస్ట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి, ఇంకా మొదలు పెట్టినారనమాట బ్రో వాళ్ళు అయితే. బిజినెస్ కూడా మంచిగా జరగని బ్రో వాళ్ళకు కూడా. సో అందుకనేసి వీళ్ళు ఆఫర్ పెట్టినారు, ఇవే ట్రిమ్మర్స్ ఐటమ్స్ అన్నీ. వీళ్ళు ఆఫర్ ఎందుకు పెట్టినారు అంటే ఇంకా కొత్తగా ఓపెన్ చేసినాం కాబట్టి కొంచెం మంచిగా బిజినెస్ రన్ కావాలా, అందరికీ తెలవాలి అని చెప్పేసి చేస్తున్నారు. సో మనకి అంతా అయితే అయిపోయిందనమాట. చూడండి ఎట్లా అయిపోయినాడు, బాడీ గుండె అయిపోయినాడు, కానీ బాగున్నాడు అనమాట చూస్తే. ఏమంటే ఊర్లో కుక్ అయినాడప్ప పక్కగా. మనోనికి హెయిరే, హస్కీకి హెయిరే గాయస్ ఎక్కువ, హెయిర్ లేకుంటే ఏం లేదు, తూస్తుంబ్రే తుత్తుంబ్ర ఉన్నట్లే. హెయిర్ ఉంటేనే మాత్రము పులి ఉన్నట్లుంటారు అనమాట. సో మీరు కూడా ఈ విధంగా ఫ్రీ కావాలనుకుంటే మీరు వెళ్ళి షాపింగ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.